ఇల్లు మన ఆస్తులు మొత్తం అమ్మినా కూడా 10 కోట్లు రావు. ఇల్లు ఆస్తులన్నీ వదిలి వెళ్లాల్సిందేనా? జిల్లా కొని నా పేరు పెడుతున్నారు. చివరికి పిల్లలకి జీడీలు కూడా కొనిపెట్టలేని స్థితికి వచ్చాం. చీరల మీద మరకలను బట్టి మడ్డర్ల లెక్క చూసుకుంటాననే వాడు నా మొగుడు. కనీసం ఆ చీరలైనా వదలమనండి. అది మా ఆయన మీరు తాగించాక అక్క లేదు తొక్క లేదు. ఇక్కడ హౌస్లు గెస్ట్ హౌస్ లో పోతుంటే మా ఆయన పెగ్గేసిన జగ్గు, మా పిల్లాడికి నీళ్ళేసిన మగ్గు, మా ఇంటి ముందు వేసిన ముగ్గు అని ఏంటే వెదవగల లాయరు. వెళ్దాం పదండి. గుడికెళ్ళేటప్పుడు తప్ప గడప దాటిన వాళ్ళు బజారు దాన్ని తెచ్చినట్టు తెచ్చి లాడ్జింగ్ లో పడేశారు. ఇళ్ళ కొంచెం చల్ల పోయించుకునే వాళ్ళ దగ్గర నుంచి మన బ్రతుకుని తెలిసిన ప్రతి వాళ్ళు మనం బజార్లో పడ్డామని దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా మొగుని దేవయ్యా అంటే మగతనం లేనాడు తెచ్చి చచ్చాడు మా అయ్య. పెళ్ళాల మీద అరిస్తే కాదు, మనకి గతి పట్టించిన వాడి గుండీ కూడా పీకలేక మగతనం చచ్చి ఇంకా పౌరుషంగా మాట్లాడుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగులంటే లంచాల కోసమే పనిచేసే వాళ్ళని, ఆఫీసుని అత్తారీలు చేసుకుని కాఫీలు తాగుతూ కాలక్షేపాలు చేస్తారని, జీతాలు పెంచాలని ఏడాదికోసారి డిమాండ్ చేసి కాదన్న ప్రభుత్వాన్ని దింపేస్తామని బెదిరించే వాళ్ళని, టోటల్ గా గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఈ పనికి ఇంత అని బోర్డు పెట్టుకుని కూర్చుని మార్కెట్లని చెప్పుకునే ఈ రోజుల్లో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు ఇంటికి వస్తాయన్నా కాదని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనంగా చాటి చెప్పిన గణపతి సాటి ఉద్యోగులందరికీ గర్వకారణం. మరొక్కసారి మా సహోద్యోగి గణపతి నిజాయితీకి శిరస్సు వంచి అభినందిస్తున్నాను. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు గణపతి గారిని సన్మానిస్తారు. శిరీష జాగ్రత్త. పదండి నాన్న. ఎవరండి వాళ్ళు? వెస్టర్న్ శెట్టి బ్రదర్స్ అని. పోలీసులకు ఫోన్ చేయండి. పెళ్ళాం బిడ్డల్ని కాపాడుకునే దమ్ము నీ మొగుడుకుంది గాని పద.
నీలాంటి గూండాల బెదిరింపులకో సూట్ కేసుల్లో డబ్బుకో లొంగిపోయేది కాదురా నా నిజాయితీ. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నప్పటి నుంచి రిటైర్మెంట్ లెటర్ పుచ్చుకునేదాకా అన్నం పెడుతున్న ఉద్యోగాన్ని అమ్మలా భావించేవాణ్ణి రా. ప్రభుత్వం డబ్బు మీద చెయ్యేస్తే అమ్మ గుండెల మీద చెయ్యేసినట్టు భావిస్తా. దేశం పట్ల సైనికుడికి, ఇంటి మీద కొడుక్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వం పట్ల ఒక ఉద్యోగికి అంతే బాధ్యత ఉంటుందరా కుక్క. నీలాంటి పంది కుక్కులు ఇక్కడ ఖజానాకి కన్నం వేయాలని చూస్తే కత్తిరించి పారేయడానికి గూర్ఖాలా నిలబడ్డవాణ్ణిరా. అంతేగాని మీ ఉడతూపులకి భయపడేవాణ్ణి కాదురా. ఇప్పుడు సరిగ్గా ఊపలేకపోయాం, ఒంటరిగా దొరికినప్పుడు ఊపి చూపిస్తామంటారా? దీస్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా బయోడాటా చెప్తా. ఐఆమ్ ముద్రగడ గణపతి వరప్రసాద్, సన్ ఆఫ్ ముద్రగడ త్రిమూర్తులు, క్యాస్ట్ కాపు, నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ 15th August 1965, నేటివ్ ప్లేస్ సకినేటిపల్లి, మండలం రాజోలు, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. ఎనీ టైం, డే ఆర్ నైట్, ఎనీ డే, వర్కింగ్ డే ఆర్ హాలిడే, నా ఇంటి తలుపులు తెరిచే ఉంచుతా. వీధి గుమ్మం తొక్కే దమ్ము లేకపోతే దొడ్డి గుమ్మం కూడా తెరిచే ఉంచుతా. మీ అందరిది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే వచ్చేం పీక్కుంటారో పీక్కోవచ్చు. ఇల్లు వాకిలి ఖాళీ చేయించి పెళ్ళాం బిడ్డలతో సహా రోడ్డు మీదకి ఇచ్చి అడ్రస్ చెప్పి మరీ కొట్టిపోయాడు. ఇంకా బతికెందుకు చావు? నా నోరు నొక్కటం కాదు, రూమ్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళి చూడు. జనం మన మొహాల మీద ఉమ్ము కాదు ఉచ్చపోస్తారు. వాడి ముందు తల దించడం కన్నా తల తీయించుకురావాల్సింది. ముండ మోసినా పౌరుషం ఉన్నవాడి పెళ్ళాన్ని అనిపించుకోలేదు. తప్ప తాగి జీపెక్కి దుమ్ము రేగొట్టుకుంటూ తిరగడం, ఇంటికొచ్చి పెళ్ళాం పక్కన పడుకోవడానికి తప్ప మీరు పెంచిన మీసాలకు పని లేదు, రోషం అంతకన్నా లేదు. నన్నే కొడతావా? నలుగురు ముందు చావు దెబ్బలు తిని ఏమీ చేయలేక పెళ్ళాన్ని చెంప దెబ్బకుంటే ఆడింకొడివి. ఈవేళ లాడ్జింగ్ లో ఇల్లు పెట్టావు, రేపు మా చేత బిజినెస్ చేయిస్తావు. ఇంత అవమానం పడి బతకడం కంటే దూకి చావడం మంచిది. ఎక్కడికి? లాడ్జింగ్ కట్టుకున్న దానితో లాడ్జింగుల్లో కాపురాలు పెట్టే వాళ్ళతో మేం కాపురాలు చేయం. పెద్ద పోటుగాళ్ళని మీ కాళ్ళు కడిగి మమ్మల్ని మీ చేతిలో పెడితే ఇచ్చిన కట్నాలతో పాటు మమ్మల్ని కూడా తాకట్టు పెట్టే లెవెల్కి దిగజారిపోయారు మీరందరూ. ఇక మీతో మేము రోడ్ల మీద కాపురాలు చెయ్యం. మేము మా పుట్టిళ్ళకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇల్లు కట్టి గృహప్రవేశం శుభలేఖలతో మా పుట్టిళ్ళకి వస్తేనే మీతో వస్తాం. అప్పటిదాకా మీ మొహాలు మాకు మా పిల్లలకి చూపించకండి. చూపించారా చచ్చిపోయిన మా అక్క మీద ఒట్టే. అదండి. కార్యక్రమంలో రోడ్లు ఊడిస్తే ఇంతకంటే ఎక్కించేవాళ్ళు కదండి. ఈ ఊర్లోకి వెళ్ళడానికి ఈ వంతెన తప్ప వేరే దారి లేదండి.
బ్రిడ్జిని పెంచండి రా.